హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 36. దీప జరిగినదంతా నరసింహ కలిసింది, తను ఏం మాట్లాడింది, ఎందుకు ఇక్కడ ఉండవలసి వస్తుంది వీళ్ళ ఇంట్లో, ఇవన్నీ కూడా వాళ్ళ అత్తకు చెప్తూ ఉండగా వచ్చి సుమిత్ర గారు కూడా వినేస్తారు. ఇన్ని కష్టాలు పెట్టుకుని నాతో ఎప్పుడూ చెప్పలేదు ఏం దీప, ఎన్నిసార్లు అడిగాను నిన్ను, వాడిని అప్పుడే పోలీసులకు పట్టించాల్సింది నువ్వే వద్దన్నావు దీప అని అంటుంది సుమిత్ర. అప్పుడు అనసూయ, నా కొడుకు మీకు కూడా తెలుసా అమ్మ అని అడుగుతుంది. నీ కొడుకు తెలుసు, వాడు ఎలాంటి వాడో కూడా తెలుసు, ఇప్పుడు నేను వాడిని పోలీసులకు పట్టిస్తాను అంటుంది. అమ్మ వద్దమ్మ, నా కొడుకుని నేను చూసుకుంటాను, దీపని తీసుకెళ్ళి రేపు నా కొడుకుతో తాడో పేడో నేను తేల్చుకుంటాను అని అడుగుతుంది. పోలీసులకు పట్టిస్తే దీప జీవితం కూడా నాశనం అయిపోతుంది, నేను ఎలాగైనా మార్చి వాళ్ళిద్దరిని కలుపుతానని చెప్తుంది. తప్పకుండా రేపు మీరిద్దరూ వెళ్ళి వాడితో మాట్లాడి ఏం జరిగిందో నాకు ఖచ్చితంగా చెప్పాలి అంటుంది సుమిత్ర. తర్వాత ఉదయాన్నే దీప అత్తగారిని తీసుకుని నరసింహ దగ్గరికి వెళ్తుందనమాట. దీపను చూసి, రావే వచ్చావు, నేను ఎలాగైనా ఈరోజు ఊరికి పంపించేస్తానని అనుకుంటుండగా దీప వెనకాల వాళ్ళమ్మ కనిపిస్తుంది. వాళ్ళమ్మని చూసి, అమ్మో ఇది ఇక్కడికి వచ్చిందే, నన్ను కనపడ్డానంటే చావకూడుతుందనేసి లోపలికి పరిగెడతాడు. అప్పుడు వాళ్ళమ్మ తరుముకుంటూ వెళ్ళి వాడిని నాలుగేసి అడుగుతుందనమాట. అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మ నేను చెప్పేది విను, నేనేం తప్పు చేయలేదు అని ఏదో దొంగ మాటలన్నీ చెప్పబోతాడు. అప్పుడు లోపల నుండి శోభ వస్తుంది, వాడి రెండో భార్య. నువ్వే భర్తవే నా ఇంటికి వచ్చి అరుస్తున్నావు అని అనసూయని అంటుంది. అప్పుడు తన మగుడు అనసూయ కాళ్ళ దగ్గర ఉండడం చూసి, ఎవర్రా అది, నువ్వు దాని కాళ్ళ దగ్గర ఉన్నావు అంటే మా అమ్మ అని చెప్తాడు. నాకేమో అమ్మ నాన్న చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వేనా నా కొడుకుని వల్ల వేసుకునింది అని అనసూయ అంటుంది. వీడిని నా వల్ల వేసుకోవడం వాల్సిన అవసరం నాకేముంది, నాకేం కర్మ, మా అమ్మ నన్ను వీడికి ఇచ్చి పెళ్లి చేసింది, వీడు చచ్చిపోతాను నేను లేకుంటే అంటుంటే ₹1,00,00,000 ఇల్లు ఇచ్చింది, నగలు ఆస్తి డబ్బులు అన్నీ నావే, వీడు నా ఆస్తి మీద పడి తింటున్నాడు అంటుంది. నరసింహ కూడా, దీప కూడా ఏం మంచిది కాదమ్మా, తను ఒక డబ్బున్న కుర్రాడితో తిరుగుతుంది, ఇక్కడ నా కూతుర్ని కూడా వాడు దగ్గర చేసుకుంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు అనసూయ, నేను మాట్లాడతాను కదా అని దీపని ఏమీ మాట్లాడనివ్వదనమాట. తర్వాత ఆ ఆస్తి డబ్బులు అన్నీ నీవేనా అని అడుగుతుంది శోభని. మరి ఏమన్నా ఆస్తికి ఆ ఇంటి కోసం ఆశపడి నరసింహ వైపు ఏమన్నా మాట్లాడుతుందో, లేకపోతే దీప వైపు సపోర్టుగా నిలబడుతుందో అనసూయ రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకోవాలి. నాకు తెలిసి సుమిత్ర గారికి భయపడైనా అనసూయ దీప వైపే ఉంటుందనుకుంటున్నాను, పోలీసులకు అది భయపడి. ఈ స్టోరీ ఎటు మలుపు తిరుగుతుందో ఏమో ఈ కార్తీక దీపం. ఎప్పటికీ దీపకి కష్టాలు తీరుతాయో ఏమో పాపం. అనసూయ తన కొడుకుని మంచి దారిలో పెట్టి దీపతో ఉండేలాగా చేస్తే బాగుంటుంది. పాపం శౌర్య కూడా నాన్న అని కలవరిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు. అని శోభ వాళ్ళమ్మ కూడా చాలా గయ్యాలని శోభ చెప్తూ ఉంటుంది కదా. మరి అనసూయ శోభ వాళ్ళమ్మ ఏమైనా గొడవ పడతారో కూడా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో.